సోదరులారా, ఈరోజు ఆగస్టు 15 మనకి స్వాతంత్ర్యం వచ్చిన దినం. ప్రజలారా, ఈ శుభదినాన్ని భారతదేశం అంతటా జరుపుకుంటున్నారు. నన్ను కార్పొరేటర్గా గెలిపించి నాచే పతాకావిష్కరణ చేయించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. ఒక్కసారి మన మువ్వెన్నెల జెండాను చూడండి, ఆకాశాన ఎలా రెపరెపలాడుతుందో. ఆ జెండాలాగే మన కాలనీలోని ప్రజలందరూ ఎంతో సుఖ సంతోషాలతో జీవిస్తున్నారని నేను భావిస్తున్నాను. ఈ కాలనీ కార్పొరేటర్ అయినందుకు నేను ఎంతో ఆనందంగా గర్వపడుతున్నాను. జై భారత్, జై హింద్. అబ్బా, అయ్యో, అమ్మా, అబ్బా, అబ్బా, అబ్బా. ఈ కాలనీ కార్పొరేటర్ని నన్నే కొడతావా? నా ప్రజల ముందు నన్నే కొడతావా? అబ్బా, అబ్బా, ఓరే నీ బండ వాడా, ఉండవా బాబు? అరే నేను ఊరుకున్నా, నా ప్రజలు ఊరుకోరు. అబ్బో, అబ్బా, ఓరే, అబ్బా, అబ్బా. అసలు నన్ను ఎందుకు కొడుతున్నావో చెప్పవా బాబు? అసలు నన్ను ఎందుకు కొడుతున్నావో చెప్పవా బాబు? అబ్బా. అన్నా అన్నా అన్నా, జెండా తిరిగేసిందన్నా. చూడరా, తప్పైపోయిందన్నా. తప్పైందా? సరిచేయి. చేస్తాను. ఓ కర్చీఫ్ కొనాలంటే కనీసం 10 షాపులు తిరిగి కొంటాం. ఓ పిల్లవాడిని ఓ స్కూల్లో చేర్పించాలంటే కనీసం 1000 సార్లు ఆలోచిస్తాం. ఇలాంటి విధవల్ని కార్పొరేటర్ గా ఎన్నుకోవాలంటే ఒక్కసారి కూడా చూడం, ఒక్కసారి కూడా ఆలోచించం. అలాగే ఒక ఎమ్మెల్యేని ఎన్నుకోవాలంటే మంచోడా చెడ్డోడా వెధవా సన్నాసి కూడా ఆలోచించం. కనీసం జెండా ఎగరేసేటప్పుడైనా అది కరెక్ట్ గా ఉందా, తలకిందులుగా ఉందా చూడండిరా, కనీసం చూడండిరా. ఇతను మిలిటరీ మేజర్ చక్రధారి. ఇతనికి దేశభక్తితో పాటు ఆవేశం కూడా ఎక్కువ. ఇతనంటే కొంతమందికి గౌరవం, చాలా మందికి భయం కూడా. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ప్రత్యక్షమవుతాడు. ఓరి దేవుడు, ఎంత అన్యాయం జరిగిపోయిందిరా దేవుడా. ఇప్పుడు నేను ఎవరితో చెప్పానురా దేవుడు? దయ్యం చంపేశారు సార్, అన్యాయంగా చంపేశారు సార్. దయ్య చనిపోయాడా? ఎంత దారుణం జరిగిపోయింది. చాలా దారుణం జరిగిపోయింది వదినా. ఏంటి దయానంద్ మీ మొగుడా? నా మొగుడు చచ్చిపోతే నేనెందుకు ఏడుస్తాను రా సచ్చినోడా? మొగల్ రేకుల సీరియల్లో హీరోని చంపేశారు రా. దేవుడు లాభం లేదే, అసలు ఈ టీవీ సీరియల్ చేస్తాను ఏమండి, నన్ను అంటే ఏమన్నానండి? మా సీరియల్ వాళ్ళు ఏమన్నా అన్నారో తాళి తెంపేస్తాను. ఇప్పుడు తెంపుతావే, నాకు అదృష్టం పడదు. హీరో చచ్చిపోయింది. బాధపడకూడదు, మనం ఏం చేయగలం? మా బాధ మీకేం అర్థం అవుతుందండి? ఏమే, తాళి కంటే టీవీకే ప్రాణం ఇచ్చే ఇల్లాలు. భార్య అంటే భర్తకు ప్రేమ, కానీ భార్యకు మాత్రం టీవీ సీరియల్స్ అంటే పిచ్చి ప్రేమ. ఈ జంట ఈ కాలనీలోనే ఉంటుంది. కూరగాయలమ్మా, కూరగాయలు కూరగాయలు. ఇన్ని కూరగాయలు ఉండగా నాకు బెండకాయలు చూపిస్తావేంటి? అయితే బాగుంటాయని సార్. బాగుంటుందో బాగుండదో నాకు తెలీదా? నాకు తెలీదా అంటే ఏంటి నీ ఉద్దేశం? ఆపండి ఆపండి, మీ అసాధ్యం కూర. అసలు మీరు ఎందుకు కొట్లాడుకుంటున్నారు? నేను ఇక్కడ ఎప్పుడు కూరగాయలకు వచ్చినా ముదిరిపోయిన బెండకాయలు చూపిస్తాడు వీడు. అదే, ఇందులో తప్పే ఉంది? బెండకాయ ముదిరినట్టు ముదిరిపోతున్నావు, తొందరగా పెళ్లి చేసుకోని మా అంచి సింబాలిగా చెప్పాడు వాడు. నీకు అర్థమే చేస్తాయి కదూ. అలాగైతే నీకు పండిపోయిన టమాటాలు చూపించాలి. రే గిరి, నన్ను రెచ్చగొట్టుకు, వార్నింగ్ ఇస్తున్నాను. అదిగో అది నీ కొడుకు గొంతే. ఆహా, ఎంత వినసొంపుగా ఉన్నది నా కుమారుడి గాత్రం. శబాసరా నాయన. ఏమయ్యో, భూమి పుట్టక ముందు పుట్టావు, ఇంకా పెళ్లి చేసుకోలేదు అని అంటే నేను కొట్టవనక మా అబ్బాయి గారు బలభవనాలా? ఇది ఓ బ్రహ్మచారి కదా. పెళ్లి చేసుకోవాలంటే ఓ ఫ్లాట్ ఉండాలి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి అనుకుంటూ 40 సంవత్సరాల జీవితాన్ని టైం పాస్ చేశాడు. తీరా అన్నీ ఉన్నా పిల్లనిచ్చే నాదుడే కరువయ్యాడు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బావా, గుడ్ మార్నింగ్. బావా రా బావా, మనిద్దరం ఎప్పుడు ఒకటిగానే ఉండాలి, లేకపోతే తొక్కేరు. అమ్మా దీవించమ్మా. చూడు బిడ్డ, మీ ఇద్దరు ఒకే తల్లికి పుట్టిన బిడ్డల్లాగా కలకాలం చల్లగా ఉండుండ్రి.
ఈ జన్మకే కాదు ఏ జన్మకైనా ఇలాగే ఉంటారు అత్తయ్య. సర్లే టిఫిన్ రెడీయా? మీదే ఆలస్యం రండి. పదండి. ఏ ప్రతిమా, ఆ సుబ్బుగాడి ఇల్లు తుడిచొచ్చావా? లేదు అయ్యా, ఇక్కడ చేసి అక్కడికి వెళ్తాను. ఎన్నిసార్లు చెప్పాను నీకు? ముందు ఆ ఇల్లు తుడిచొచ్చాకే ఇంటికి రావాలి. పో ముందు. ఏంటిది? సరే అయ్యా. పర్వాలేదు బావా, నువ్వు తొడవే. ఇది వీళ్ళిద్దరి స్నేహం. వీళ్ళిద్దరూ ఇలా ఉంటే వీళ్ళకి పుట్టిన సంతానం ఎలా ఉందో చూద్దామా మరి? పదండి. పోవే జింగిరి బింగిరి కలకత్తా కాళీ. పోరా గొట్టంగా. నన్నే గొట్టం అంటావే? నువ్వే కలకత్తా కాళీ, జంబలక్కడి పంబ. నన్ను అంటావా? నువ్వే చీకేసిన తాటి టెంకే. నిన్ను పెళ్లి చేసుకున్నాడు ఫస్ట్ నటే టప్ప. నేను చేసుకునేది తాళి కట్టక ముందు లేచిపోతుంది. పోవే పోరా. పోవే పోరా. ఏయ్! సునామీ వచ్చి తుడుచుకుపెట్టుకుపోయినట్టు అలా దిగారుగా ఉన్నారంటే. రాత్రి మా కాలనీలో దొంగలు పడ్డారు. ఆహా, పొద్దున్నే ఎంత శుభవార్త చెవులకు సోకినట్టుంది. నీ పిండం పిశాచాలకు పెట్ట, నిన్ను పచ్చబెండతో మోద అప్పుడే చెప్పేదవా? మా కాలంలో దొంగలు పడుతుంటే నీకు శుభవార్తలా ఉందట్రా? అది కాదండి నా ఉద్దేశం. సరళ గారు పూర్తిగా వాషౌటా? వస్తువులు పట్టుకెళ్ళా బానే ఉండేది. వస్తువులు పట్టుకెళ్ళలేదా? మరేం పట్టుకెళ్ళినట్టు? మెళ్ళో పుస్తులు పట్టుకెళ్ళాడు. పుస్తెలా? అయితే వెరైటీ దొంగ అన్నమాట. పుస్తెలు తీస్తుంటే మీకు మెలుగు రాలేదా సావిత్రి గారు? ఆ, అదేగా దొంగ సచ్చిన టాలెంట్. పుస్తెలేనా ఇంకేమైనా? ఓరి సచ్చినోడా. అందుకే పెళ్లి చేసుకోండి. ఆ? ఇంట్లో ఏం పోలేదా? ఇలాంటివి జరుగుతాయని నా ఇంటి లోపల కూడా తాళం వేసుకుని ఆ తాళం చెవి నా మొలతాడికి కట్టుకుంటా. అయ్యో, ఏమిటయా అక్కడ చేపెట్టి ఎలా అరుస్తున్నావు? చెవుకుంటుందా ఏమిటి? కుట్టడం కాదయ్యా, కొట్టేశాడు నా మొలతాడు. మామూలు మొలతాడికి అంత రక్షణ చేయాలా? అది మామూలు మొలతాడు కాదయ్య బాబు, బంగారు మొలతాడు. అబ్బా, ఇప్పుడు నా కళ్ళు చల్లబడ్డాయి. చెప్పేదవా? ఇదిగో పాప, నీ సీట్ కొంచెం పక్క పెట్టు. సర్లా, నీ మంగళసూత్రం పోయిందని పోలీస్ కంప్లైంట్ ఇచ్చానే. 99% దొరకదంట. ఒకవేళ దొరికితే సగమైనా ఇస్తా అన్నారు. చేతి ఎవరు నువ్వు? నేను నీ మొగుడినే. అది నా మెళ్ళ తాలినప్పుడు. అయ్య బాబాయ్, ఇప్పుడు పరిస్థితి ఏంటి? అర్జెంట్ గా బంగారు తాళి తీసుకొచ్చి నా మెళ్ళ వేయండి. నీ మెడలో వెయ్యాలి అంటే నువ్వు ఫ్రెష్ గా మళ్ళీ కట్టం తీసుకురావాలి. ఆహా, కట్నం ఇచ్చేదానికి పాత మొగుడు ఎందుకు, కొత్త మొగులు రారా? నేను రెడీ. అందుకే కాలనీలో బ్యాచిలర్స్ ఉండొద్దు అనేది. వెళ్ళు. అందుకే ఇంకొకసారి కాలనీలో కనిపించాడు ఊరుకోను. మేము ఏంటి నువ్వు బ్యాచిలర్ వే? నువ్వు కన్ను కొడతావా? నన్ను కూడా కన్ను కొట్టడు. రేయ్, నాకు తెలియకుండా నువ్వు ఎప్పుడు వచ్చావురా? బయటికి వెళ్తే కదా. అంటే గోతిగా నక్కలాగా రాత్రి అంతా ఇక్కడే కూర్చున్నావా? అబ్బబ్బబ్బ, ఏంటి నీ పొద్దునే గోలా? చూడవే. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ రా. ఇవాళ మెనూ ఏంటి? టీవీ మెనూనా హోటల్ మెనూనా? టీవీ మెను. ఉదయం 7 గంటలకి అందం ఆరోగ్యం డాక్టర్ కౌశల్యదేవి గారి ఆరోగ్య ఆసనాలు. 8 గంటలకి మంచెన సత్యనారాయణ గారి ఆకులు అలములు తిని ఎన్నాళ్ళు బతకవచ్చనే కార్యక్రమం. 9 గంటలు నీ శార్థం. 9 గంటలకి ఈటీవీలో శుభలగ్నం సీరియల్. అమ్మో, టైం అయిపోతుంది. 10 గంటలకు జీటీవీలో వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి సీరియల్. ఝాన్సీ లక్ష్మీబాయి. ఉదయం 11 గంటలకు మా ఇంటి వంట కార్యక్రమంలో అయ్యగారి ఇంత ముద్ద వండి తగలేయండి. సూపర్ రా. 1 గంటకు చిట్టమ్మ సీరియల్. 1 గంట నుంచి 2 గంటల వరకు బ్రేక్. 2 గంటలకు కళ్యాణ తిలకం సీరియల్. 3 గంటలకు సప్తగిరిలో ఆకుపచ్చ చందమామ. 4 గంటలకి ఈటీవీలో ప్రేమ మందిరం. సాయంత్రం 5 గంటలకి గడసరి అత్త సొగసరి కోడలు. సూపర్. సాయంత్రం 6 గంటలకు జమినీ టీవీలో అమృత వర్షం. రాత్రి 7 గంటలకు శ్రీనాథ లీలలు సిటీవీలో. రాత్రి 8 గంటలకు ఆరాధన జమిని. 8:30కి మొగలి రేకులు. పూతరేకులే పూతరేకులు. ముగ్గురు నేర్పించడం ఎలా? 9 గంటలకు సుందరాకాండ. రాత్రి 10 గంటలకు కలియుగ రామాయణం. 11 గంటలకు మంచి మనసులు. 12 గంటలకు శుభరాత్రి. ఈ అమ్మ కొడుకు మాడ సీఎం షెడ్యూల్ కూడా ఇంత పెర్ఫెక్ట్ గా ఉండదురా. నా జీవితంలో ఒక నారదుల్లా తగలంటేవారా నువ్వు? వాడిని పొగడ్డ ఆపి ఈ నెల జీతం ఇవ్వండి వాడికి. ఏంటి ఈ నెల జీతమా? బాట చెప్పుకుని మొహమ్మద్ కొట్టేస్తాను యాదవని. జీతం ఇస్తే ఇవ్వండి, లేకపోతే నా డ్యూటీ మీరే చేయండి.
నీ డ్యూటీ అది ఒరేయ్. కష్టం కానీ నీ చేతులతో పాటు టిప్ కూడా ఇస్తాడు రారా బాబు, రే బాబు, రే, 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 రే. మీరు ఎప్పుడు ఇంతే జోక్ అయితే మాత్రం చిన్నంతరం పెద్దంతరం లేకుండా ఏందమ్మా ఇది ఆ? నేను మావయ్యకని తీసుకురాలేదు ఈ దద్ది కొడుకు తీసుకొచ్చాను. నేను దద్దీనా నువ్వే దద్దమ్మవే పోబే చాలే ఆపవే. కాబోయే ఇంటర్లను పట్టుకుని ఏంటా మాటలు? వీడు నాకు మొగుడా? ముస్టాడైనా చేసుకుంటాను గాని ఈ దద్దిని మాత్రం చేసుకోను. నీకు వాడే కరెక్టే. రోజుకి 4 కూరలు అడుక్కొని తీసుకొస్తాడు. హ్యాపీగా మిడ్ నైట్ డిన్నర్ చేసుకోవచ్చు. ఏంట్రా కూస్తున్నా?